రామాయణంలో మనం ఎక్స్పెక్ట్ చెయ్యని క్యారెక్టర్ ఒకటి మనకు 3 జీవిత సత్యాలు చెప్పింది. అవేంటో ఈ ఎపిసోడ్ ఎండింగ్ కల్లా మీకు తెలిసిపోతుంది. ఎంత ఇంపార్టెంటో కూడా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉదయాన్నే నిద్ర లేచి దర్జాగా తన కారులో ఆఫీస్కి బయలుదేరాడు. మధ్యలో రోడ్డు మీద సడన్గా ఓ బైక్ కుర్రోడు అడ్డం వచ్చాడు. గట్టిగా బ్రేక్ వేసాడు. కారుకి చిన్న గీత కూడా పడలేదు, ఎవరికి చిన్న దెబ్బ కూడా తగలేదు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తెగ కోపం వచ్చింది. ఇలా మాటిమాటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నానని చెప్పేసి ఇది కేవలం వాళ్ళకి సంబంధించింది కాదు, మీకు నాకు మన అందరికీ సంబంధించిన కంటెంట్ ఇది. ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి విపరీతంగా కోపం వచ్చి అద్దం దించాడు. బైక్ కుర్రోడిని చెడామెడా తిట్టేశాడు. అయినా కోపం తీరలేదు. కారు దిగేసి బైక్ కుర్రోడి మీదకి ఆవేశంగా వెళ్ళాడు. లాగి ఒక దెబ్బ కొట్టాడు. ఇప్పుడు బైక్ కుర్రోడికి విపరీతమైన కోపం వచ్చింది. అతను లేచి ఒక్క నెట్టుడు నెట్టాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇతను గాల్లోకి ఎగిరాడు. ఈ కథ చివరిలో ఏం జరిగిందో కాసేపట్లో మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ మనస్సాక్షితో నిజాయితీగా సమాధానం చెప్పండి. మీరు కూడా ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతున్నారా? మీ కోపం మీ కంట్రోల్లో ఉండటం లేదా? కానీ అదే సమయంలో మీ జీవితానికి బాగా ఉపయోగపడే ముఖ్యమైన విషయాలను మాత్రం ఈజీగా వాయిదా వేస్తున్నారా? ఒకసారి ప్రాక్టికల్గా సీరియస్గా ఆలోచించండి. మనం ఉదయాన్నే 6 గంటలకు నిద్ర లేవం, ఒక అరగంట గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చెయ్యం. మన బాడీ ఫిట్నెస్ ఎలా ఏడుస్తుందంటే షూలేస్ కట్టుకోవడానికి వంగితే నడుము పట్టేస్తుంది, 2 ఫ్లోర్లు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, శరీరం మొత్తం డొల్లగా మారిపోయి ఉంటుంది. కానీ ఇదే టైంలో మనం రోడ్డు మీద బైక్లోనో కార్లోనో వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఎవడైనా అడ్డం వస్తే మాత్రం మనలో నుంచి ఒక జాక్ విక్ నిద్రలేస్తాడు. మనకు ఒక మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ వస్తుంది. ఈ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మన ప్రాణాన్ని నిలబెట్టే పనులను మాత్రం ఈజీగా వాయిదా వేసే మన బ్రెయిన్ మనం ప్రాణం తీసేంత రిస్క్ ఉన్న కోపానికి ఆవేశానికి మాత్రం వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రియాక్ట్ అయిపోతుంది. ఇది కేవలం ఆవేశం అనుకుంటే పొరపాటే. దీని వెనక ఒక భయంకరమైన డార్క్ సైకాలజీ ఉంది. ఈ మానసిక రోగం గురించి డాక్టర్లు ఇప్పుడు చెప్తున్నారు, కానీ కొన్ని వేల ఏళ్ల క్రితం 3 లోకాలని శాసించిన ఒక సార్వభౌముడు మహారాక్షసుడు తన జీవితపు ఆఖరి అంచులో, చావు ఆఖరి నిమిషంలో ఉన్నప్పుడు మనకు వివరంగా చెప్పాడు. అతని పేరే దశకంఠ రావణుడు. రామరావణ యుద్ధం ముగిసింది. ఎటు చూసినా శవాల గుట్టలు, రక్తం కొడుతున్న రావణాసుడు నేల మీద పడున్నాడు. ఇప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. లక్ష్మణ, ఒక మహాపండితుడు నేల కొరిగిపోతున్నాడు. అతని జ్ఞానం అతనితో పాటే మట్టిలో కలిసిపోకూడదు. వెళ్ళి అతనికి నమస్కరించి అతని పాదాల దగ్గర కూర్చొని జీవిత పాఠాలు నేర్చుకొని పంపించాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రామ. అందుకే గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పాను. రాముడు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన మనుషుల అందరి జీవిత కాలం కూడా సరిపోదనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక క్రిస్టల్ క్లియర్గా పారే నీళ్లలో ఒక బురద చేయి పెట్టాలంటే ఎలా ఉంటుందో అంత భయంగాను కూడా ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రామాస్ ప్యూరిటీ. సరే, ఇప్పుడు ఎవరో చెప్తే లక్ష్మణుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళేవాడు కాదేమో. చెప్పింది అన్న కాబట్టి వెళ్ళి నమస్కరించి కూర్చున్నాడు. రావణాసుడు కళ్ళు తెరిచి మన రాబోయే తరాల వాళ్ళ కోసం, అంటే మన కోసం ఒక 3 అద్భుతమైన జీవిత సత్యాలు చెప్పాడు. రావణుడు చెప్పిన మొదటి జీవిత సత్యం ఏంటో తెలుసా? ది ట్రాజిడీ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేసే బుద్ధి. రావణుడు అన్నాడు, లక్ష్మణ, నేను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పేంటో తెలుసా? నాకు బలాన్ని, కీర్తినిచ్చే మంచి పనులన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాను. నా బలహీనతను రెచ్చగొట్టే పనులను మాత్రం వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా చేసేసాను. నాకు స్వర్గానికి నిచ్చెన వేయాలని ఉండేది. ఆ పని చేస్తే క్రియేషన్లో నన్ను దేవుడిగా పూజించేవాళ్ళు, నా బలం, కీర్తి పెరిగేవి. కానీ నాకన్నా బలవంతుడు ఎవడున్నాడు, ఎప్పుడైనా చేయగలనులే అని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని బద్దకించి వాయిదా వేస్తూ వచ్చాను. కానీ నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోయించుకొని వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తను ముక్కు చెవులు కోసారని తెలిస్తే నేను అంత దూరం వెళ్ళి రాముడితో యుద్ధం చేస్తానో చేయనో అని ఒక అనుమానం తనకి. అందుకే తను చాలా తెలివిగా నాలోని బలహీనతను, అంటే స్త్రీ వ్యామోహాన్ని టార్గెట్ చేసింది. అన్న, అక్కడ అడవిలో సీత అని అపురూప సౌందర్యవతి ఉంది. అలాంటి అందగత్తె ఉంటే నీ దగ్గర, నీ అంతఃపురంలో ఉండాలి, కానీ ఎక్కడో అడవుల్లో తిరిగే రాముడి పక్కన ఉంటావేంటని నా బలహీనతను రెచ్చగొట్టింది. ఆ మాట వినగానే నాలోని కామం, ఈగో నిద్రలేచాయి. ఎలాగైనా తనను సొంతం చేసుకోవాలన్న నా బలహీనతతో నా కళ్ళు మూసుకుపోయాయి. వెంటనే ఒక్క క్షణం కూడా వాయిదా వేయకుండా వెళ్ళి మోసం చేసి సీతమ్మని అపహరించి తీసుకొచ్చాను. ఆ ఒక్క క్షణ ఆవేశం స్వర్గానికి నిచ్చెన వేయాలన్న నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది. నా పతనానికి పునాది వేసింది. ఇది మన సైకాలజీకి ఎంత కరెక్ట్గా సరిపోతుందో చూడండి. ఎవరైనా మనల్ని ఏదైనా మంచి పని చేద్దాం, గుడికి వెళ్దాం, గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేద్దాం అంటే మన బ్రెయిన్ 100 రకాలుగా ఆలోచిస్తుంది. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదా వేస్తుంది. అదే మామ ఈవినింగ్ పార్టీ ఉంది, మందు, ప్యాకెట్ అన్నీ ఉంటాయి, వచ్చే అంటే మాత్రం
అన్ని పనులు పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తాం. మనిషి ఎప్పుడు తన బలాన్ని పెంచే పనులని వాయిదా వేసుకుంటూ బలహీనత వైపు వేగంగా పరిగెడతాడు. ఇప్పుడు ఈ రోడ్డు మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంతే. తన స్వర్గానికి నిచ్చెన ఏంటి? తన ఆరోగ్యం, తన కెరీరు, తన ఫ్యామిలీ. కానీ ఒక్కసారి బైక్ వాడు రోడ్డు మీద అడ్డంగా రాగానే తన ఈగో హట్ అయింది, బలహీనత ట్రిగ్గర్ అయింది. ఒక్క క్షణం ఏమాత్రం ఆలోచించకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కోపంతో ఆవేశంతో పరిగెత్తాడు. రోడ్డు మీద అందరి ముందు గాల్లోకి ఎగిరాడు. ఇప్పుడు రావణుడు చెప్తున్న రెండో సత్యం అదే, ది ఫ్యాటల్ ఆఫ్ యారోగెన్స్, శత్రువుని తక్కువగా అంచనా వేయటం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బైక్ వాడిని కొట్టే ముందు ఏం ఆలోచించుంటాడు? నేను ఒక 20 లక్షల కారులో దిగాను, వీడు ఆఫ్టర్ ఆల్ డొక్కు 50,000 బైక్లో ఉన్నాడు, వీడు నన్నేం చేస్తాడులే అన్న ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటాడు. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయడం వల్ల జరిగే నష్టం ఏంటో రావణుడు చెప్తున్నాడు వినండి. లక్ష్మణ, నేను సర్వశక్తివంతుడిని అనుకున్నాను. బ్రహ్మదేవుడిని వరం అడిగినప్పుడు కూడా గంధర్వులు, దేవతలు, రాక్షసులు ఎక్సెట్రా వీళ్ళందరి నుంచి మరణం రాకూడదని కోరుకున్నాను. కానీ అడవిలో తిరిగే వానరుల్ని, సామాన్య మానవుల్ని వదిలిపెట్టేశాను. వీళ్ళు నన్నేం చేస్తారులే అని ఒక చులకనతో వదిలేశాను. కానీ ఇప్పుడు ఆ వానరులే, ఆ సామాన్య ప్రజలే నా లంకా నగరాన్ని బూడిద చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. సైకాలజీలో దీన్నే గాడ్ కాంప్లెక్స్ అంటారు. ఇప్పుడు ఈ కారులో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైకాలజీ కూడా అదే. బైక్ మీద ఉన్నాడు, నన్నేం చేయగలలే అని కొట్టాడు, అతను తిరిగి నెట్టాడు, తన గాల్లోకి ఎగిరాడు. డైరెక్ట్గా డివైడర్ని తాకింది అతని తల, స్పాట్లో డెడ్ అయ్యాడు. నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఆడు బైక్ మీదే ఉండొచ్చు, కానీ అతని కండబలం ముందు ఇతను ఏసీ కారు నిలబడలేకపోయింది. శత్రువుని తక్కువగా అంచనా వేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడమే. ఇప్పుడు రావణుడు చెప్తున్న మూడో జీవిత సత్యం దగ్గరికి వద్దాం. దీని పేరు ది ఇల్యూషన్ ఆఫ్ ట్రస్ట్, రహస్యాల గోప్యత, సీక్రెట్ని సీక్రెట్గా ఉంచుకోవటం. ఇప్పుడు ఇందాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోలేదు అనుకుందాం, అతని గాల్లోకి ఎగరలేదు అనుకుందాం, అతని బైక్ వాడు కొట్టలేదు అనుకుందాం, ఇతనే బైక్ వాడిని కొట్టాడు, బైక్ వాడు తిరిగి ఏమనలేదు, ఇతను ఆఫీస్కి బయలుదేరాడు. అదే ఆవేశంలో ఉన్నాడు, అదే ఆ గొడవ తాలూకు ఇంకా ఎడ్రినల్ రష్ అలాగే ఉంది, అదే మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీలో ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఆఫీస్లో తన ప్రాణ స్నేహితుడు, వర్క్ బెస్టీ, కొలిగ్ కనిపించాడు. అతనికి ఆ బైక్ ఇన్సిడెంట్, రోడ్డు మీద ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాడు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, వాడు నన్నేం చేస్తాడు, నేను ఒక దెబ్బతో విడిచిపెట్టాను, కానీ అసలు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ముందు అదంతా అంతెందుకు. 10 ఏళ్ల క్రితం నాకు అసలు వర్క్ ఎక్స్పీరియన్సే లేదు. ఈ ఆఫీస్లో ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి జాయిన్ అయ్యాను. 10 సంవత్సరాలుగా మేనేజ్ చేస్తున్నాను, పైగా 3 times బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కొట్టాను, నన్ను ఎవడూ ఏం పేకలేడు అని తన జీవితాన్ని నాశనం చేయగల అల్టిమేట్ సీక్రెట్ని ఫ్రెండ్ అనుకునేవాడి చేతిలో పెట్టాడు. కట్ చేస్తే తర్వాత ఒకరోజు ప్రమోషన్ టైం వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషను. ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మిన వాడే మెల్లగా వెళ్ళి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టిన ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి బాస్ చెవిలో వేశాడు. ఇతనికి ప్రమోషన్ రాకపోగా ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పి బెదిరించారు, లైఫ్ స్పాయిల్ అయిపోయింది. తన ప్రాణానికి ప్రాణంగా నమ్మిన వాడే తన పాలిట యముడయ్యాడు. అప్పట్లో రావణుడు ఎదుర్కొన్నది కూడా సరిగ్గా ఎలాంటి సిచ్యువేషనే. రావణుడు చెప్తున్నాడు లక్ష్మణుడికి, లక్ష్మణ, ప్రతి మనిషి జీవితంలో ఒక బలహీనత, ఒక రహస్యం ఉంటుంది. నా ప్రాణం ఎక్కడుందో తెలుసా? నా నాభిలో, అంటే నా బొడ్డులో ఉన్న అమృతంలో ఉంది. అది ఆవిరైపోతే నేను చనిపోతానన్న రహస్యం, ఈ అల్టిమేట్ సీక్రెట్ నేను ఒకే ఒకడికి చెప్పాను, గుడ్డిగా నమ్మి. వాడెవడో కాదు, నా సొంత తమ్ముడు విభీషణుడే. ఆ సీక్రెట్ రాముడికి చెప్పి నా చావుకు కారణమైంది బయట వాడెవడో కాదు, నా సొంత రక్తమే. నీ రహస్యం ఎవరికైతే చెప్తావో నీ చావు రిమోట్ కంట్రోల్ వాడి చేతిలో పెట్టినట్టే అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రపంచంలో జరిగే ద్రోహాలన్నీ దీనికి సంబంధించినవే. ఏదో ఆవేశంలోనో, ఏదో అహంకారంతోనో, ఈగోతోనో, ఎవడేం చేస్తాడని నెగ్లిజెన్స్తోనో, మందేసో మన బలహీనతల్ని, సీక్రెట్స్ని అలా పక్కన వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కీప్ యువర్ సర్కిల్స్ టైట్ అండ్ యువర్ సీక్రెట్స్ టైటర్. రేపు గనక వాళ్ళు మనకు శత్రువులైతే మన గుట్టు మొత్తం రట్టయిపోతుంది. సో ఫ్రెండ్స్, మన ఈ కథలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీలోనూ, నాలోనూ, మన అందరిలోనూ ఉంటాడు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా కుక్క మురిగిందనుకో, మనం పక్కకు తప్పుకొని వెళ్తాం, అంతేగాని దాని ముందు కూర్చొని మనం కూడా మొరగం కదా. మన లైఫ్లో కూడా అంతే. రోడ్డు మీద ఎవడో ఓవర్టేక్ చేశాడనో, ఆఫీస్లో ఎవడో కమెంట్ చేశాడనో మనం ఆవేశపడిపోతే మనం కట్టాలనుకున్న స్వర్గానికి నిచ్చెన మన ఆవేశపు మంటల్లో కాలిపోతుంది. ఆవేశం అనేది మన పతనానికి మనం రాసుకునే ఒక ఇన్విటేషన్ కార్డ్. సో రావణాసుడు చెప్పిన 3 జీవిత సత్యాలు ఏంటి? మీ ఆరోగ్యం కోసం, మీ ఫ్యామిలీ కోసం చేయాల్సిన మంచి పనులని వాయిదా వేయకండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ని, మీ కార్లని చూసుకొని ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. మీ బలాన్ని, బలహీనతల్ని ఎవరితోనూ, ఆఖరికి మీ నీడతో కూడా షేర్ చేసుకోకండి. సో మీ బ్రెయిన్ ఎప్పుడైనా అనవసరమైన విషయానికి ట్రిగర్ అవుతూ ఉంటే ఈ రావణాసుడి కథ గుర్తుకు తెచ్చుకోండి.
ఈ ఎపిసోడ్లో ఏ పాయింట్ మీకు బాగా కనెక్ట్ అయిందో, ఏ అనవసరపు గొడవను మీరు ఇగ్నోర్ చేసి మీ జీవితాన్ని కాపాడుకున్నారో కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ ఎపిసోడ్ మీలో ఏమాత్రం ఆలోచన రేకెత్తించినా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఊరికి ఆవేశపడిపోతుంటే ఈ ఎపిసోడ్ని వాళ్ళకి షేర్ చేయండి. మరో అద్భుతమైన లైనప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.